శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి మధ్యాహ్నం 1:44 వరకు, అనంతరం పూర్ణిమ. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:05 వరకు, అనంతరం శ్రవణ నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 7:06 వరకు, అనంతరం ఆయుష్మాన్ యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:44 వరకు, అనంతరం భద్రకరణం. నేటి వర్జ్యం రాత్రి 7:09 నుండి 8:47 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 10:05 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 8:25 నుండి 10:05 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 4:56 నుండి రేపు ఉదయం 6:34 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, సమస్త వరాలను మనకి అనుగ్రహించి లక్ష్మీ కటాక్షాన్ని పరిపూర్ణంగా అందించినటువంటి వరలక్ష్మీ వ్రత మహాపర్వం ఈరోజు. ఆ మహాలక్ష్మి యొక్క పరిపూర్ణ కృపకై ఈనాడు యథాశక్తిగా అర్చన జరిపించడం. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం అనేటటువంటి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారందరికీ అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృప లభిస్తుంది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా అమ్మవారి యొక్క దివ్యశక్తుల్లో, అమ్మవారి యొక్క ఆ ప్రభావవంతమైనటువంటి మూర్తుల్లో లక్ష్మి చాలా ఆరాధనీయమైన, ప్రధానమైన, ప్రభావవంతమైనటువంటి మూర్తి. ఏ పని చేయాలన్నా లక్ష్మీ కటాక్షం చాలా ప్రధానమైంది. లక్ష్మి అనగా మనం ఎప్పుడు కూడా ధనమని, సంపదని అనుకుంటాం. అట్లా కాదు. చైతన్యము, శోభనము ఏదైతే ఉన్నదో అదంతా కూడా లక్ష్మి అనే శాస్త్రవచనం. లక్ష్మీ కటాక్షం మనకి కలగడం అంటే బంగారు కళ్ళజోడు మనం పెట్టుకోవడం కాదు. కళ్ళజోడు అనేది పెట్టుకునే అవసరం లేకుండా పరిపూర్ణమైనటువంటి దృష్టిని మనం పొందటం. ఈ లక్ష్మీ కృపకు ఎవరైతే పాత్రులవుతారో వారందరికీ ఆ విధమైనటువంటి సంపద ఆ తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన సంపద మాత్రమే కాదు, ఆరోగ్య సంపదని, తృప్తి అనేటటువంటి గొప్ప సంపదని, అట్లాగే ఏ కార్యక్రమానికైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి ధైర్యలక్ష్మిగా ఆ వీర్య సంపదని, ఇలా అనేకమైనటువంటి శక్తులను ఆ లక్ష్మీ ఆరాధన వల్ల మనం పొందగలుగుతాం. ముఖ్యంగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ వరలక్ష్మీ కృప కలుగుతుంది అనడానికి వరలక్ష్మీ వ్రతంలో ఒక చక్కని కథ చెప్పబడుతుంది. పూర్వం మగధ దేశంలో కుండినం అనేటటువంటి నగరంలో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీమూర్తి ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తూ చక్కగా అత్తమామలను తల్లిదండ్రుల వలె గౌరవిస్తూ వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వార్ధక్యంలో వారికి చేదోడు వాదోడుగా ఉంటూ, అట్లనే భర్తని, పిల్లల్ని, చక్కగా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ, ఆ ఇంటికి వచ్చేటటువంటి పెద్దలని, అతిథులని చక్కగా ఆదరిస్తూ ఆ ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తూ ఉన్న సందర్భంలో ఆవిడ ఇష్టదేవత లక్ష్మీదేవి. ఒక శ్రావణ మాసంలో శుక్రవారం నాడు లక్ష్మీ ఆరాధన చేసిన తరువాత ఆవిడ నిద్రిస్తున్నటువంటి సమయంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని కోటి కాంతులతో ఉండేటటువంటి ఆ తల్లి స్వప్నంలోకి ప్రవేశించి, ఓ చారుమతి, నీవు వరలక్ష్మీ వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించు. దాన్ని ఆచరించినట్లయితే సమస్త శుభాలు నీకు సిద్ధిస్తాయి, జన్మరాహిత్యం, కైవల్య ప్రాప్తి, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ఆవిడ చెప్పడంతో ఆ చారుమతి అమ్మ చెప్పినటువంటి మాటని అవధరించి ఆవిడొక్కతే ఆచరించడం కాకుండా ఆ గ్రామంలో, ఆ వీధిలో ఉన్నటువంటి సువాసిని మూర్తులందరితో కలిసి చక్కగా వ్రతాన్ని విధి విధాన పురస్సరంగా చేస్తుంది. వాళ్ళు వ్రతమంతా పూర్తయి ప్రదక్షిణ చేసే సమయంలో మొదటి ప్రదక్షిణలో వాళ్ళ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలు మారిపోయి చీనాంబరాలు వచ్చాయి. తర్వాత ఆభరణాలు వచ్చాయి. వాళ్ళ గృహాలన్నీ కూడా స్వర్ణమయంగా చక్కగా మారబడ్డాయి. అంటే ఎప్పుడూ కూడా నేనే సిద్ధిని పొందాలి, నేనే మంచిని, ప్రయోజనాన్ని పొందాలి అనే ఆలోచన కాకుండా 10 మంది కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అట్లాగే పూర్వం మనం చెప్పుకున్నట్లుగా తల్లిదండ్రులను, అంటే అత్తమామలను తల్లిదండ్రులుగా గౌరవిస్తూ కుటుంబ ధర్మాలన్నీ కూడా చక్కగా పాటించింది కాబట్టే ఆవిడికి లక్ష్మీ కటాక్షం కలిగింది అని మనందరం కూడా ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలంటే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కాదు, ధర్మబద్ధమైనటువంటి జీవనం ప్రధానంగా చేయాలని. చారుమతి అనేటటువంటి పేరే మతి అంటే బుద్ధి అని, చారు అంటే చక్కని, అంటే చక్కని బుద్ధి కలిగినటువంటి వారికి శుభాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్పిన మాట కూడా ఇదే. మతిం ధర్మే గతిం శుభాం. మనస్సు మంచిదైతే కలిగేటటువంటి గతులన్నీ
మంచి గతులే అవుతాయనే శాస్త్రవచనం కనుక అటువంటి ఈ విషయాలన్నీ అందరూ తెలుసుకొని వరలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రలవుతారని, వరలక్ష్మీ వ్రతాన్ని అందరూ ఆచరిస్తారని, ఆచరించాలని ఆశిస్తూ లక్ష్మీనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజున వరలక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలో ఆ విశేషాలని, ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని తెలుసుకుంటారు. వీటితో పాటుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా నిర్వహించాలి, దానివల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అనే విశేషాలని శ్రీకరం శీర్షికలో తెలుసుకుంటారు కూడా. శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వారం అని వ్యవహరిస్తారు. సౌభాగ్య సిద్ధికి, కుటుంబ క్షేమానికి, మానసిక శాంతికి, ధన కనక వస్తు వాహనాల ప్రాప్తికి వరలక్ష్మీ వ్రత ఆచరణ బాగా ఉపకరిస్తుంది. మహాలక్ష్మి ఉపదేశాన్ని పొందిన చారుమతీదేవి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించింది. చారుమతి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందిన విధంగా మహిళలందరూ వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రత ఆచరణలో లక్ష్మీ పూజ, తోరం కట్టుకోవడం, వ్రత కథని వినడం అనేవి ముఖ్యమైన 3 విధులు. ఈ వ్రత సంవిధానం అనేది భవిష్యోత్తర పురాణంలో మరింత వివరంగా కనిపిస్తుంది. మగవల సౌభాగ్య వృద్ధికి వరలక్ష్మి వ్రతం అత్యంత ప్రశస్తమైందని పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ వ్రత విధి గురించి విపులంగా వివరించాడు. కేవలం ధనం, బంగారం మాత్రమే లక్ష్మీ స్వరూపం కాదు. ఇంట మానసిక శాంతి, ఆహ్లాదం, ఆనందం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. ఇంటి ఇల్లాలు అందరితో సౌమనస్యంగా మెలుగుతూ కుటుంబంలో శాంతి స్థాపనకి దోహదం చేయడం ద్వారా లక్ష్మీ కృపకి పాత్రులు కావచ్చు. వరలక్ష్మీ వ్రత కథ ఈ సందేశాన్ని అందిస్తుంది. ఆది, ధన, ధైర్య, వీర, విజయ, ధాన్య, విద్య, గజ, సంతాన లక్ష్ముల ఏకీకృత స్వరూపమైన వరలక్ష్మీదేవి ఆరాధన వల్ల సానుకూలమైన ఫలితాలు సర్వకాలాల్లోనూ సంప్రాప్తిస్తాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్దశి, శుక్రవారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. కుటుంబం అంతా ఏక అభిప్రాయ సాధనతో ఉండేటటువంటి కారణంగా విశేషమైనటువంటి ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఏ వృత్తులు అనారోగ్యవంతులు అయినటువంటి వారు ఆందోళనకి గురి కాకుండా ఉండేటువంటి కారణంగా చెప్పలేని సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఈ రోజంతా దాదాపుగా గడపగలుగుతారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మేషరాశి వారు
వరలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో ఆర్థికపరమైన శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక వివాహం కావలసి ఉన్నటువంటి వారికి వివాహ సూచన స్పష్టంగా గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికమైన ఇబ్బందికి గురి కాకుండా ఉండేందుకు ఆర్థిక సమీకరణని చేసుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా పై అధికారులతో అనుకూల భావం బాగా ఉండేటటువంటి కారణంగా ఎక్కువ రోజుల పాటు సెలవు దొరికే అవకాశం కూడా లభించవచ్చు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వృషభ రాశి వారు వరలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నూతన గృహానికి కావలసినటువంటి అడ్వాన్స్ ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. దూరభార ప్రయాణాల్ని చేయాలనే ఆలోచనని తాత్కాలికంగా విరమించుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి జరుగుతున్న కారణంగా చెప్పలేని సంతోషంగా ఉంటారు. ఇరుగు పొరుగులందరినీ పిలుచుకుని వరలక్ష్మీ వ్రతాన్ని చక్కనైనటువంటి విధానంతో నిర్వహించుకుంటారు. వారందరికీ తాంబూలాలని వాటిని ఇస్తూ గృహం అంతటినీ కూడా దేవాలయ వాతావరణం కలిగేలాగా ఏర్పాటు చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని 5 విధాలైన పుష్ప జలాలతో అభిషేకించినట్టయితే తప్పక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు. ఇరుగు పొరుగులతో కలిసి చక్కనైనటువంటి లక్ష్మీ ఆరాధనని విశేషమైనటువంటి స్థాయిలో చేసుకుంటారు. అందరితోనూ కలుపుగోలుతనం ఉండేటటువంటి కారణంగా వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాన్ని పొందేందుకు కావలసిన మార్గాల్ని తెలుసుకోగలుగుతారు. వృత్తిలో తమదైనటువంటి శైలిలో అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కర్కాటక రాశి వారు వరలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పురోహితులు, అలాగే దేవాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు, ఇంకా ఇతరులు అందరూ సామూహికంగా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటూ మొత్తం ఆ ప్రదేశాన్ని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో నింపే అవకాశం గోచరిస్తోంది. గోపూజకి విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తూ గోస్థాల్లో అంటే గోశాలల్లో చెప్పలేనటువంటి పూజల్ని చేస్తారు. లక్ష్మీ ఆరాధనకి విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తారు. వచ్చేటటువంటి బంధుజనులందరికీ కూడా వస్త్ర సమ్మానాన్ని చేసేటువంటి ఉద్దేశంతో ఉండి నిర్వహించుకోగలుగుతారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సింహరాశి వారి వరలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి మాత్రమే కాకుండా ఉద్యోగ భద్రత కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. లక్ష్మీ పూజ సందర్భంగా కుటుంబంలో అందరినీ పిలుచుకుని బంధుమిత్రులతో విశేషమైన ఉత్సవాన్ని చేసుకుంటారు. వస్త్ర సమ్మానాన్ని, అలాగే ముఖ్యులైనటువంటి వారికి ఆభరణ సమ్మానాన్ని కూడా చేసే అవకాశం ఉండొచ్చు. కొత్తగా నిర్మించుకోబోయేటటువంటి లేదా నిర్మించుకున్నటువంటి ఇంటిని కొనుక్కోబోయేటటువంటి సందర్భంలో లక్ష్మీ పూజని
మరీ ఆనందంగా చేసుకోగలుగుతారు, చేసుకుంటారు కూడా. వరలక్ష్మి వ్రతం సందర్భంగా కన్యారాశి వారు వరలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రతతో పాటు వేతన ఆధిక్యం కూడా లభించే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రులు లేదా వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి తాత్కాలికమైనటువంటి ఆరోగ్య క్షీణత కలిగే అవకాశం సందర్భంగా తాత్కాలికమైనటువంటి ఆందోళనకి గురి అయ్యే అవకాశం ఉంది. అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారు స్వస్థులయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. దూరభార ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా ఏ విధంగానూ ముందుకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య విశేషమైనటువంటి అభివృద్ధి పథాన నడుస్తూ ఉండేటటువంటి కారణంగా చెప్పలేని ఆనందంతో ఉండగలుగుతారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తులారాశి వారు వరలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరంగా దూరభార ప్రయాణాలని చేయవలసి ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోవచ్చు. అయితే ఆ అనారోగ్య విషయాన్ని కుటుంబంలో ఎవరికి చెప్పకపోయేటటువంటి అవకాశం గోచరిస్తుంది. అది ఏమాత్రము సరి కానే కాదు. తల్లిదండ్రులు లేదా అత్తమామలు అనుకూలించేటువంటి విధానం హెచ్చుగా గోచరిస్తుంది. కుటుంబంలో ఏ విధమైనటువంటి వ్యతిరేక వాతావరణము ఉండదు. దాంతో శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుంది కూడా. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వృశ్చిక రాశి వారు వరలక్ష్మీదేవిని శరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన సంతాన ప్రాప్తి సూచన కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, శారీరకమైనటువంటి ఆరోగ్యంతో ఉండగలుగుతారు. తల్లిదండ్రులు అత్తమామల్ని సరైనటువంటి గౌరవ విధానంతో పూజించగలుగుతారు. పండుగ కారణంగా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో కుటుంబాన్ని అంతటినీ నింపగలుగుతారు. స్నేహితుల్ని పిలుచుకుని వారికి ఏవేవో వస్త్ర సమ్మానాలను చేసే అవకాశం గోచరిస్తుంది. పిల్లలైనటువంటి వారికి కావలసినటువంటి అవసరమైనటువంటి వారికి వస్త్రాలని పుస్తకాలని బహూకరిస్తారు కూడా. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ధనురాశి వారు వరలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. వృత్తి మెల్లమెల్లగా చక్కగా అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణంగా ఉత్సాహభావంతో ఉంటారు. వ్యాపారం కూడా క్రమంగా పుంజుకుంటున్నటువంటి కారణంగా వరలక్ష్మీ ఆరాధనని విశేషమైనటువంటి రీతిలో సామూహికంగా స్త్రీ అందరితోనూ కలిపి చేసుకోగలుగుతారు. ఎవరితోనూ ఏ విధమైన వాద విరోధాలని కలిగి ఉండరు. కొన్ని బకాయిలు సరైనటువంటివి కావు అనుకున్నప్పుడు రద్దు చేసుకోవడానికి ఏమాత్రము వెనుకాడరు. ఆ కారణంగా మానసిక అశాంతి లేకుండా ఉండగలుగుతారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మకర రాశి వారు వరలక్ష్మీదేవిని సుగంధ జలాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఏ విధమైనటువంటి అశాంత భావము లేకుండా ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి కుటుంబంలోని ఒకరి ఆలోచన పూర్తిగా మార్పు చెందినటువంటి కారణంగా చెప్పలేనటువంటి ఆనందకరమైన వాతావరణం కుటుంబంలో వెళ్ళి విరుస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉండేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు.
ఏ విధమైనటువంటి ఆర్థిక సమీకరణని ప్రారంభించారో ఆ ఆర్థికంగా బలపడేటటువంటి అవకాశం ఈ రోజున విశేషంగా ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కుంభరాశి వారు వరలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడి వ్యాపారానికి పెట్టుబడులు ఇతోధికంగా లభించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం కూడా ఊహించనంతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో ఏ విధమైన వ్యతిరేకతాభావము సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యానికి ఔషధ సేవని చేస్తూ కనిపించవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి మాత్రం అనారోగ్యం కొద్దిగా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉన్నటువంటి కారణంగా ఔషధ సేవని సక్రమంగా చేస్తున్నది లేనిది కూడా పర్యవేక్షిస్తూ ఉండొచ్చు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీనరాశి వారు వరలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్టయితే ఆగిన అన్ని పనుల్లోనూ శీఘ్రమైన కదలిక కలిగి రావలసిన బకాయిలన్నీ శ్రమ లేకుండా సిద్ధిస్తాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు వరలక్ష్మీ వ్రతం అయినటువంటి సందర్భంగా లక్ష్మీ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రతం పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 3వ శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఈరోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవాలి. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ముఖ్యమైన నియమాలు విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వేదంలో మనకి 6 లక్ష్మీ స్వరూపాలను వివరించారు. ఈ 6 లక్ష్మీ స్వరూపాలలో మిగిలిన 5 లక్ష్మీ స్వరూపాలు ఏవైతే సంపదలన్నీ ఇస్తారో అవన్నీ ఈయగా మిగిలినటువంటి అన్ని రకాలైన సంపదలు ఇచ్చే లక్ష్మీ స్వరూపం వరలక్ష్మీ స్వరూపం అని వేదం మనకు తెలియజేస్తోంది. వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళామణులు వరలక్ష్మీ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి విధి విధానాలు పాటించాలి. వరలక్ష్మీ అమ్మవారికి వరిపిండి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేసుకునే మహిళలందరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు వరిపిండితో అంటే బియ్య పిండితో ముగ్గు ఖచ్చితంగా వేసుకోండి. మీ పూజా మందిరంలో కూడా వరలక్ష్మీ వ్రతం ప్రారంభించే ముందు పీట మీద బియ్య పిండితో వరలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అష్టదళ పద్మం ముగ్గు 8 దళాలున్న పద్మం ముగ్గు వేసి పూజ చేసుకోండి. అలాగే వరలక్ష్మీ అమ్మవారికి మామిడి తోరణాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేసుకునే మహిళలందరూ తప్పకుండా గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. ఆవు పాలంటే వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఆవు పాలతో చేసినవై ఉండేలా చూసుకోండి. ఆవు పాలతో చేసిన పాయసం అంటే వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. వరలక్ష్మీదేవి పద్మపుష్పాలలో మారేడు దళాలలో ఉంటుందని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేసుకునే మహిళలందరూ కూడా వరలక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు పద్మపుష్పం ఒక్కటైనా సరే అమ్మవారికి సమర్పించండి. మారేడు దళం మీద గంధం రాసి ఆ మారేడు దళాలు వరలక్ష్మీ అమ్మవారికి సమర్పించండి. అప్పుడు వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కస్తూరి అంటే వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి కస్తూరి అమ్మవారి పూజలో ఉండేలాగా చూసుకోండి. అలాగే వరలక్ష్మీ అమ్మవారికి పట్టు వస్త్రం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి పట్టు వస్త్రాలు ధరించి పూజ చేసుకున్నట్లయితే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన రంగులు కూడా మనకి పద్మపురాణంలో చెప్పారు. అమ్మవారికి తెలుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు ఇవన్నీ ఎంతో ప్రీతిపాత్రం. అందులోనూ తెలుపు ఆకుపచ్చ అంటే ఇంకా ప్రీతిపాత్రం కాబట్టి ఆకుపచ్చ రంగు చీరను ధరించి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
అలాగే వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళామణులు తప్పకుండా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి. ఎందుకంటే ఆవు నెయ్యిలో వరలక్ష్మీదేవి ఉంటుందని పురాణాల్లో చెప్పారు. కాబట్టి మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేసి వరలక్ష్మీ వ్రతం చేస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వరలక్ష్మీ వ్రతం చేసుకునే మహిళలు తప్పకుండా అమ్మవారికి ఇరువైపులా ఏనుగు బొమ్మలు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే అమ్మవారికి ఏనుగులంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. మనకి శ్రీ సూక్తంలో కూడా అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటూ చెప్పారు. అంటే ఏనుగులంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం. 2 ఏనుగు బొమ్మలు వరలక్ష్మీదేవికి ఇరువైపులా ఉంచి మహిళామణులు వ్రతం చేసుకున్నట్లయితే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పూర్ణపు బూరెలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా ప్రత్యేకంగా అమ్మవారి వ్రతం చేసుకోండి. వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోండి. వరలక్ష్మీ వ్రతంలో అతి ముఖ్యమైనది తోర పూజ. దీన్నే గ్రంథి పూజ అంటారు. 9 దారపు పోగులు 9 చోట్ల ముడులు వేసి మహిళలు కుడి చేతి కట్టుకుంటారు. ఈ తోర పూజ చేసేటప్పుడు వరలక్ష్మీ అమ్మవారికి సంబంధించి 9 నామాలు ఉంటాయి. ఆ 9 నామాలు చదువుకుంటూ తోరం కట్టుకోండి. వరలక్ష్మీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపు శ్రావణ పౌర్ణమి. దీన్ని రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి అనే పేర్లతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.